అనేక సందర్భాల్లో మనుషులు అంటారు, కష్టాల నుంచి వెళ్తున్నటువంటి వారిని చూసి అనేక మాటలు అంటారు. ఇది వారి యొక్క పితరుల శాపము కావచ్చు, ఇది వారి పాపమే కావచ్చు, ఇది దేవుడు వారి మీదికి పాస్ చేసినటువంటి జడ్జ్మెంట్ కావచ్చు అని అంటారు, ఒక తీర్పు కావచ్చు అని అంటారు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం తెరిచి చదివినట్లయితే, ఆయన తీర్పు తీర్చినట్లయితే అక్కడ కృప ఉండదు. దేవుడు తీర్పు తీర్చిన దగ్గర ఏముండదంట? కృప ఉండదు. సొదొమ గొమొర్రా మీద తీర్పు తీర్చాడు, అక్కడ ఏమాత్రం కృప కనపడిందా? లేదు. కానీ ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కష్టములో నువ్వు నేను కృపను అనుభవిస్తున్నామని అనుకో, అది దేవుని యొక్క సన్నిధి మనకు తోడుకున్నదని అర్థం. అది శాపమో, అది పాపమో, అది తీర్పో కాదు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు కృపను అనుభవించలేరు మనుషులు, వారు నశించిపోతారు. కానీ దేవుడు కృపను ఇస్తున్నాడు అని అంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్రైస్తవుడు ఆ కృపను పొందుకొని ప్రతిరోజు తన అనుభవిస్తున్నటువంటి కష్టమునైనను, వేదనైనను, రోగమునైనను, శ్రమనైనను దాన్ని సాక్ష్యంగా మార్చుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.